రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని విశాఖ వేదికగా వారు ఏర్పాటు చేయబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆర్బీఐ ఆ రాష్ట్రానికి చెందినటువంటి రాజధాని ప్రాంతంలో, అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కదా ఉండాల్సింది, ఇప్పుడు ఆర్బీఐ విశాఖకు ఎందుకు తరలి వెళ్తుంది అనేది ఒక చర్చ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో మొదలైనటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇప్పుడు విశాఖకు తరలి వెళ్తుంది కార్యాలయం. మామూలుగా అసలు ఆర్బీఐ అనేది ఒక రాష్ట్రంలో ఉన్న రాజధాని ప్రాంతంలో పెడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉన్నటువంటి నేపథ్యంలో అమరావతికి ఆర్బీఐ వెళ్లాల్సింది పోయి విశాఖకు ఎందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్, చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ ఆర్బీఐ విషయంలో, అంటే ఏం చెప్తారు? సో దీన్ని తరలించేటువంటి విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకనంటే ప్రతి రాష్ట్రానికి జనరల్గా ఒక ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఉంటుంది. అన్ని రాష్ట్రాలకి, అవును, అన్ని రాష్ట్రాలకు ఉంటుంది. ప్లస్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన చోట పెడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఫెసిలిటీస్ కల్పించాలి. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి ఫెసిలిటీస్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తే అక్కడ ఆర్బీఐని పెడుతూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఉండగా విశాఖపట్నంకి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖ తరలించడానికి హడావుడి చేస్తూ ఆర్బీఐకి సంబంధించినటువంటి ఒక అధికారి రివ్యూ మీటింగ్ పెట్టి విశాఖ కలెక్టర్ తోటి మాట్లాడారు అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్. బుధవారం రోజు రాజధాని ఉమ్మడిది అయిపోయింది, హైదరాబాద్. అవును. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అక్కడికి అనేక సమస్యలు వచ్చాయి, ఎయిమ్స్తో సహా ఇంకా రావాల్సినటువంటి చాలా ఉన్నాయి. ఈ ఆర్బీఐ తరహాలోనూ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏ విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళడానికి రెడీ అయిందో అదే తరహాలో దాదాపు ఒక 25 కంపెనీలు, 25 కార్యాలయాలు ఇలాంటివి గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అక్కడ తరలి వెళ్ళాలి. బిహెచ్ఈ లాంటిది కానీ, ఇవాళ బెల్ లాంటివి కానీ, ఇవన్నీ ఉన్నాయి చాలా జాతీయ సమస్యలు. అవన్నీ కూడా తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు 2019 నుంచి. ఓకే. వాటిని చంద్రబాబు నాయుడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వాటన్నిటిని రాబట్టుకుంటే కనుక దాదాపు 20-25 కార్యాలయాలు వస్తాయి అక్కడికి. ఇది సెంట్రల్లోకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫీసులే అనేకం వస్తాయి. ఇప్పుడు టెలికాం ఉంది, టెలికాం కూడా అక్కడ ప్రాంతీయ కార్యాలయం రావాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి కార్యాలయాలు. దాదాపు 20 నుంచి 25 దాకా ఉన్నాయి అలాంటివి అని చెప్పి చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆర్బీఐ వేసేటువంటి స్టెప్ని కనుక తీసుకుంటే వైజాగ్ ఎందుకు వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రపోజల్ అది. ఆయన వైజాగ్ రాజధాని పెడతారు, వైజాగ్ రాజధాని అనే ఆలోచన ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ నడిచింది. కానీ ఇప్పుడు ఎందుకు ఆర్బీఐకి సంబంధించిన అధికారులు ఇమీడియట్ గా రివ్యూ మీటింగ్ పెట్టి వైజాగ్ ఇమీడియట్ గా తరలించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు? దీని వెనుక జగన్మోహన్ రెడ్డి కుట్రందా అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. అమరావతిలో ఒక సామాజిక వర్గం భూములు కొనుక్కుంది, వాళ్ళ కోసమే రాజధాని అనే ప్రచారం 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి చేసి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తోటి మునిగిపోయాడు ఆయన. ఆ తర్వాత జరిగింది ఏంది? వైజాగ్ రాజధాని మారుస్తున్నానని చెప్పి వైజాగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వేలాది ఎకరాలు భూములు తక్కువ రేటుకి కొనటంతో పాటు అసైన్ ల్యాండ్స్ని ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసినటువంటి వాళ్ళల్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కూడా ఉన్నారు, జవహర్ రెడ్డి వాళ్ళ కుటుంబీకులు కూడా ఉన్నారనేది మనం విన్నాం కదా. కొన్ని లక్షల ఎకరాలు ఉత్తరాంధ్రలో వీళ్ళు ఆక్యుపై చేశారు అనేది వినిపిస్తుంది. ప్రత్యేకించి వైజాగ్ చుట్టూరు, వైజాగ్ కేంద్రంగా చేసుకొని కొన్ని వేల ఎకరాలు ఆక్యుపై చేయటం కానీ లేదా దందాలు చేయటం కానీ ఇవన్నీ జరిగాయి. శ్రీకాకుళం దాకా, ఒరిస్సా బోర్డర్ దాకా వెళ్ళిపోయారు ఈ ముఠా అనేది ఉంది, ఆరోపణలు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మీద. ఇలాంటి పరిస్థితుల్లో అసలు వైజాగ్ వైపు ఆర్బీఐ ఎందుకు వెళ్ళాలి అనేది చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లోనూ మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఆయన అన్న మాట ఏంటంటే అమరావతి రాజధానిగా ఉంటుంది, పరిపాలనా రాజధానిగా, ఆర్థిక రాజధానిగా వైజాగ్ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఆర్థిక రాజధానిగా దాన్ని క్రియేట్ చేస్తామని, అంటే ఆ టెర్మినాలజీలో రాజధాని అని చెప్పేసి ఆయన అన్నారు. కానీ
యాక్చువల్గా ఆయన 2014 నుంచి 2019 మధ్యలో ఆయన పరిపాలన చేసినప్పుడు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే 5 గ్రిడ్స్ 4 హబ్స్ అలా పెట్టారు. ఆ పెట్టినప్పుడు ఏమైందంటే ఒక హబ్, ఫైనాన్షియల్ హబ్ వైజాగ్, ఆధ్యాత్మిక స్పిరిచువల్ హబ్ తిరుపతి, హార్డ్వేర్ హబ్ అనంతపురం, అలాగే ఇక్కడ విజయవాడ అనేది ఆల్రెడీ రాజధాని ఉంది కాబట్టి అది కూడా రాజధానిగా ఉంటుంది. ఇలా కొన్ని హబ్స్ని క్రియేట్ చేసేసి సమగ్ర అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని అనేది ఆయన ప్లాన్. అప్పట్లోనే చెప్పాడు, అది 5 గ్రిడ్స్ అలా చెప్పాడు హబ్స్ అని. ఈ హబ్లను క్రియేట్ చేసుకుని హార్డ్వేర్ని డెవలప్ చేయాలని ఆల్రెడీ అనంతపురంలో ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు కూడా ఆయన. అందుకే అప్పటి వరకు 3-4 లక్షలు ఉన్నటువంటి భూమి ఇవాళ 30-40 లక్షలు ఉంది. అది చంద్రబాబు నాయుడు టైంలోనే. అక్కడికి ఆల్రెడీ కియా కంపెనీ వచ్చింది, హార్డ్వేర్ హబ్ తయారు చేస్తానని చెప్పగానే. ఆ తర్వాత తిరుపతి ఆధ్యాత్మికంగా అక్కడ స్పిరిచువల్ హబ్, వైజాగ్ ఫైనాన్షియల్ హబ్. అంటే ఫైనాన్షియల్ హబ్గా తయారు చేయాలి వైజాగ్ని అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఆర్బీఐని కూడా అక్కడికే తరలించడానికి చంద్రబాబు నాయుడు ఇష్టపడుతున్నారా, అందుకే బహుశా ఈ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారా ఆర్బీఐ వాళ్ళు అనేది ఒకటి. కానీ రాజధాని ప్రాంతం ఎక్కడ ఉంటే అక్కడ జనరల్గా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ప్రాంతీయ కార్యాలయం ఉంది, హైదరాబాద్లో ఉంది తెలంగాణ రాష్ట్రానికి. అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా అమరావతికి యాక్చువల్గా తరలించాలి దాన్ని. కానీ మరి చంద్రబాబు నాయుడు ఫైనాన్షియల్ హబ్గా క్రియేట్ చేయాలి కాబట్టి అక్కడికి ఏమన్నా తీసుకెళ్తున్నారా? వాస్తవంగా అది ఐటీ హబ్ అన్నారు అప్పుడు, గతంలో ఐటీ హబ్ అన్నారు దాన్ని. అవును, ఇది వైజాగ్ని ఐటీ హబ్గా తయారు చేస్తాను అని అన్నారు, విజయవాడని ఫైనాన్షియల్ హబ్గా క్రియేట్ చేస్తానన్నారు. కానీ ఇప్పుడు ఆర్థిక రాజధానిగా వైజాగ్ అని అన్నారు ఆయన. మరి ఎందుకన్నారు తెలియదు, బట్ అది ఐటీ హబ్ అన్నారు గతంలో. సో ఈ క్రమంలో ఆర్బీఐ జిఎం జనరల్ మేనేజరు ఈ ప్రాంతీయ కార్యాలయం దాని మీద మీటింగ్ పెట్టారు. ఆర్బీఐ హైదరాబాద్లో ఉన్న ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖ తరలించడానికి సన్నాహాలు చేస్తున్నాము, మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజ్ కుమార్ మహానా ఆయన పేరు. ఆయన బుధవారం విశాఖ కలెక్టర్ మల్లికార్జున్ తోటి భేటీ అయ్యారు. అసలు ఇంత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా కూడా ఆగకుండా ఆయన జనరల్ మేనేజర్ మరి అక్కడ కలెక్టర్ తోటి ఎందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నాడో అర్థం కావట్లా. కార్యాలయానికి 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం కావాలి, దీనికోసం సిరిపురం కూడలే అని ఎంపిక చేసి మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తు ఇది తీసుకోవాలి ఆ ప్రాంతంలో అనేది వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ప్రపోజల్ ఉంది, దాన్ని ఇప్పుడు ఇమీడియట్గా చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారంట ఆయన. అంటే ఆ బహుళ అంతస్తు భవనం ఓనర్కి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా, ఆర్బీఐ కార్యాలయానికి నీకు ఏంటి అనేది. ఎంతస్తు 10,000 చదరపు అడుగుల వరకు ఉందంట ఇది, అది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి జనరల్ మేనేజర్ చెప్పారంట. సో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఈ కలెక్టర్ చెప్పాడని చెప్పి తెలుస్తుంది. అంటే దీంట్లో ఏదో మతలబు అయితే ఉందని అనిపిస్తుంది నాకు. ప్రభుత్వం కొత్తది ఏర్పడింది, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నిర్ణయం చేశారు. నిన్న హడావుడిగా ఉండే కలెక్టర్ మల్లికార్జున్ తోటి సమావేశం పెట్టి ఈయన ఎందుకు ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఉండాలి అంటే అంతకుముందు ఏదో జరిగి ఉంటుంది, దాన్ని ఇప్పుడు ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఇమ్మీడియట్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే కనుక అమరావతికి రాకుండా వైజాగ్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అసలు అమరావతిని కాకుండా వైజాగ్నే ఎంచుకోవడానికి కారణం ఏదైనా ఉందా, లేదంటే రాజకీయ కుట్ర దాగి ఉందా? అది జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన కదా. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాజధాని అన్నాడు కదా, అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన అది. ఇది ఆర్బీఐని వైజాగ్ తీసుకెళ్లేటువంటి ప్రతిపాదన. ఆ తర్వాత ఆ బిల్డింగ్ బహుళంతస్తుల బిల్డింగ్ ఉంది కదా, బహుశా ఆ బిల్డింగ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఏదో అయి ఉంటుంది అది, బహుశా నేను అనుకోవటం. కాబట్టి అటు షిఫ్ట్ చేస్తే కనుక ఆర్బీఐ కార్యాలయాన్ని షిఫ్ట్ చేసేస్తే భారీ ఎత్తున రెంట్ వస్తుంది, ఆల్రెడీ సెటప్ చేసుకుని ఉంటారు. ఆ సెటప్లో ఇమీడియట్గా ఈ ప్రభుత్వం మారిపోతుంది కాబట్టి ఇమీడియట్గా చేసేద్దాం అన్నట్టు తొందరపడుతున్నట్టున్నారు. అందుకే దీని మీద కొత్త ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసి అమరావతికి తీసుకురావాలి దీన్ని, ఆర్బీఐ కార్యాలయాన్ని అమరావతిలో పెట్టాలి ఆర్బీఐ కార్యాలయాన్ని. కానీ వైజాగ్ తరలించడానికి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రపోజల్ ఉంది కాబట్టి దాన్ని ఫార్వర్డ్ చేసేదానికి జనరల్ మేనేజర్ ట్రై చేస్తున్నాడు. గతంలో జనరల్ మేనేజర్ తోటి వాళ్ళు నెగోషియేషన్ జరుపుకుంటారు కాబట్టి ఏదో జరిగి ఉంటుంది, కిక్ బ్యాక్స్ లాంటివి జరిగి ఉంటుంది. ఓకే, సో దాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి ట్రై చేస్తున్నారు. ఇది కరెక్ట్గా దీన్ని అబ్జర్వ్ చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆర్బీఐ కార్యాలయాన్ని అమరావతికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.
అక్కడ కలెక్టర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్న కలెక్టరే కదా. ఉమ్. సో కాబట్టి ఇదంతా మసిపూసి మారేడుకాయ చేసే లోపల ఇమీడియట్గా అమరావతిలో దాన్ని తీసుకురాకపోతే కనుక వైజాగ్ వెళ్ళిపోద్ది. వన్స్ వైజాగ్ వెళ్ళిపోతే ఇక అంతే సంగతి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.